హాయ్ అండి, అందరికీ బాగున్నారా? మా మొదటి 2 వ్లాగులు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ మమ్మల్ని మరింత ఎంకరేజ్ చేస్తుందండి. ఇదిగోండి మీకోసం మా విజయవాడ ట్రిప్లోని 3వ భాగం ప్రకాశం బ్యారేజ్ అండి. మా దర్శనం పూర్తి చేసుకొని మా పాపకి ఈ వాటర్ అంతా చూపిద్దామని చెప్పి ఈ బ్యారేజ్ దగ్గరికి వచ్చామండి. మా పాప ఫస్ట్ టైం చూస్తుంది ఇదంతా. ప్రకాశం బ్యారేజ్ గురించి చెప్పాలంటే ఇది కృష్ణా నదిపై నిర్మించిన అతిపెద్ద బ్యారేజ్ అండి. దీనిని తెలుగుదేశం ముద్దుబిడ్డ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు పేరు పెట్టారండి. ఈ బ్యారేజ్ నిర్మించే ముందు కృష్ణానదికి వరద వచ్చిందంటండి. పంటలన్నీ కొట్టుకుపోయాయంట, కరువు వచ్చి సమస్యలు ఎదురయ్యాయంట. ఈ బ్యారేజ్ నిర్మించిన తర్వాత ఆ సమస్యలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ఈ బ్యారేజ్ ద్వారా లక్షలాది ఎకరాల భూములకు సాగునీరు అందుతుందండి. అంతేకాదండి, ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రకృతి అందాలు చూడడానికి చాలా బాగున్నాయండి. బ్యారేజ్కి మొత్తం 60 గేట్లు ఉండగా కొన్ని గేట్లు ఎత్తివేయడంతో నీరు ఉధృతంగా ప్రవహిస్తుందండి. అది చూసి చాలా ఆశ్చర్యం వేసింది. మా పాపకు అదంతా చూపిద్దామని చెప్పి ఒకవైపు బ్యారేజ్ వైపుకు వెళ్ళామండి. భక్తులు నదిలో స్నానం చేస్తూ దీపాలు వదులుతూ సూర్య నమస్కారాలు చేస్తున్నారండి. మా పాపకి వాటర్ ఫ్లోటింగ్ అవన్నీ చూపిద్దామని ఇటువైపుగా వచ్చామండి. చూసారా, ఈ కాలువ దాటాలండి. ఆ వాటర్ దగ్గరికి వెళ్ళాలంటే భక్తులు ఈ కాలువను దాటుకొని అటుగా వెళ్తున్నారండి. మా పాపని ఎత్తుకొని మా వారు అటుగా దాటుతున్నారు. మోకాల వరకు వాటర్ ఉన్నాయండి. అలా దాటుకొని ఇటుగా వచ్చాము. కుటుంబ సభ్యులతో కలిసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి. చూడండి, మా పాప కూడా వాటర్లో ఆడాలని చెప్పి గోల చేస్తుంది. సరే అని చెప్పేసి కాసేపు వదిలామండి. ఆ కాసేపు 2 అవర్స్ అయ్యిందండి ఆ వాటర్లో ఆడి. నేను ఇసుకతో శివలింగం తయారు చేసి అభిషేకం చేసుకుంటూ కూర్చున్నానండి. ఇదొక మధురమైన అనుభూతి అండి. అలా ఆడుతూ టైం గడిచిపోయిందండి. మా పాపని తీసుకొచ్చి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి బయలుదేరామండి. దారిలో ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 6 అయిందండి. ఇదండి మా విజయవాడ ట్రిప్. ఈ వ్లాగ్ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.